अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं एम वाजिद। 7H न्यूज़ में आपका खैर मकदम है। हैदराबाद पुलिस ने एक हवाला रैकेट को बेनकाब कर दिया है। पटेल और उसके साथी मिलकर ये कारोबार धड़ल्ले से चला रहे थे। उनके कब्ज़े से 1 करोड़ 40 लाख रुपए की नकद रकम जब्त करते हुए पुलिस ने उन्हें गिरफ्तार कर लिया है। पेश है इस मामले पर हमारे नुमाइंदे ज़ियाउद्दीन की ये रिपोर्ट। 1,40,80,80,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది। అది ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ వారికి అప్పచెప్పి వారి నుంచి ఫర్దర్ యాక్షన్ తీసుకునే కొరకు మనం ఫెసిలిటేట్ చేస్తున్నాం। ఇది ఎట్లా జరుగుతుందంటే జయేష్ కుమార్ పటేల్ మెయిన్ అక్యూజ్డ్, ప్రైమ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్లో ఒక నోట్ సీరియల్ నంబర్ పంపడం ద్వారా అతను సంకేతం ఇస్తాడు పేమెంట్ చేయాలా వద్దా అనేది। ముఖ్యంగా ఈ హవాలా దేనికి ఉపయోగిస్తారంటే కొంతమంది దగ్గర వైట్ మనీ ఉంటుంది, కొంతమంది దగ్గర బ్లాక్ మనీ ఉంటుంది। ఒకరికి వైట్ మనీ అవసరం ఉంటుంది, ఒకరికి బ్లాక్ మనీ అవసరం ఉంటుంది। వైట్ని బ్లాక్గా కన్వర్ట్ చేయాలంటే, బ్లాక్ని వైట్గా కన్వర్ట్ చేయాలంటే ఈ హవాలా ఏజెంట్స్ యొక్క సహకారం మనకు కావాలన్నమాట। దీనికి ప్రముఖంగా యూజ్ చేసే పద్ధతి ఏంటంటే ఫిక్టిషియస్ ఇన్వాయిసెస్। ఇప్పుడు ఇక్కడ మనకి 2 కంపెనీస్ ఇన్వాల్వ్ అయినాయి। ఒకటి రాయలసీమ స్టీల్ రీరోలింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంకొకటి స్కాన్ ఎనర్జీ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్। ఈ 2 కంపెనీలు కూడా స్టీల్ అండ్ ఐరన్కి సంబంధించిన కంపెనీలు, తయారు చేసే కంపెనీలు। పేర్లు ఎట్లా ఉన్నా కానీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీస్ ఇవి। ఫిక్టిషియస్ ఇన్వాయిసెస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఒక మనీ ట్రాన్సాక్షన్ని షురూ చేసి బ్లాక్ని వైట్ కింద కన్వర్ట్ చేయడం అనేది వీళ్ళ యొక్క ఎంఓ। ఇటువంటి మంచి వర్క్ చేశారు మన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ వారు। అయితే దీన్ని ఇక్కడే వదలం, మనం ఈ లీడ్స్ని తీసుకొని ఫర్దర్గా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హవాలా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం। ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా 0.6 to 0.8% కమిషన్, అంటే 1 కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే సుమారు 60,000 నుంచి 80,000 రూపాయలు ఫీ తీసుకుంటారు। 2 సిటీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, 2 ఎండ్స్ మధ్య జరిగినప్పుడు ఈచ్ ఎండ్ లో 50% 50%। 7H न्यूज़, सबसे अलग और सबसे हटकर। देखते रहिए ताज़ा तरीन खबरें। पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।